హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. 2024లో టీమిండియా షెడ్యూల్ ఈ విధంగా ఉంది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా 2023 గ్రాండ్గా ముగించిందని చెప్పుకోవచ్చు. 2-3 డిసప్పాయింట్లు అయినా కానీ ఓవరాల్గా 2023లో అయితే టీమిండియా మాత్రమైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే చేసింది. ఒక వరల్డ్ కప్లో ఫైనల్ ఓడిపోవడం, అదేవిధంగా మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోవడం, ఈ రెండు మాత్రమే టీమిండియాకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి 2023లో. మిగతా అంతా సూపర్గా రాణించిందని చెప్పుకోవచ్చు. టీమిండియా మాత్రమైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అన్ని జట్లతో పోల్చుకుంటే టీమిండియా టాప్లో ఉందని చెప్పుకోవచ్చు అన్ని విభాగాల్లో కూడా. అయితే టీమిండియా 2024 విషయానికి వచ్చినట్లయితే 2024లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్ ఆడనుంది. మొత్తం మీది అయితే T20 సిరీస్ చివరి T20 సిరీస్ ఉంది. ఎందుకంటే వరల్డ్ కప్లో సుతా ఈ సంవత్సరంలో జరగనుంది జూన్లో. మరి టెస్ట్ సిరీస్ ఈ సంవత్సరంలో మన టీమిండియా మాత్రమైతే ఎక్కువ టెస్ట్ సిరీస్లు ఆడనుంది. అయితే ఏ జట్టుతో ఎప్పుడు ఉండేది అనే పూర్తి షెడ్యూల్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా అయితే మన సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్ ప్రారంభమైంది సంవత్సరంలో 2024తో రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఆ తర్వాత రెండో టెస్ట్ తర్వాత టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడనుంది. అది ఎప్పుడంటే జనవరి 11 నుంచి 17 వరకు 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడనుంది ఆఫ్ఘనిస్తాన్తో. అది స్వదేశంలోనే జరుగుతుంది. ఆ తర్వాత టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. అయితే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఆ తర్వాత టీమిండియా వచ్చేసరికి ఐపీఎల్ స్టార్ట్ కానుంది. ఐపీఎల్ దాదాపు 2 మంత్స్ దాకా జరుగుతుంది. ఎందుకంటే చివరి వారం నుంచి ఏప్రిల్ మొత్తం జరుగుతుంది. మే లాస్ట్ వరకు ఐపీఎల్ ఆడనుంది. తర్వాత జూన్లో వచ్చేసరికి ఈసారి మాత్రమే T20 వరల్డ్ కప్ ఆడనుంది. ఈసారి T20 వరల్డ్ కప్లో టీమిండియా గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే గత వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. గత T20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓడిపోవడం జరిగింది. అట్లీస్ట్ ఈసారి మనోళ్ళు T20 ప్రపంచ కప్ తప్పకుండా గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే T20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసరికి June 4 నుంచి June 30 వరకు జరగనుంది. దాదాపు 26 డేస్ T20 ప్రపంచ కప్ జరగనుంది. T20 ప్రపంచ కప్ తర్వాత జూలైలో శ్రీలంకతో 3 వన్డేలు ఉండనుంది. అదేవిధంగా 3 T20లు కూడా జరగనుంది. 3 వన్డేల సిరీస్ ఒకటి, మరి 3 T20 సిరీస్ జరగనుంది. తర్వాత వచ్చేసరికి మన చాలా గ్యాప్ తర్వాత మన స్వదేశంలో బంగ్లాదేశ్తో 3 T20ల సిరీస్, మళ్ళీ 2 టెస్ట్ సిరీస్లు ఆడనుంది మన టీమిండియా. ఆ తర్వాత అక్టోబర్లో వచ్చేసరికి న్యూజిలాండ్తో 3 టెస్ట్ సిరీస్లు ఆడనుంది. నవంబర్ డిసెంబర్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఓవరాల్గా టీమిండియా షెడ్యూల్లో చూసుకుంటే మాత్రం అయితే టెస్ట్ సిరీస్లు ఈ సంవత్సరంలో ఎక్కువ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ షెడ్యూల్లో చూసుకుంటే అయితే మెయిన్గా మాత్రమైతే ఐసీసీ టోర్నమెంట్ ఒకటి ఉంది. ఆ T20 ప్రపంచ కప్ మాత్రమైతే ఉంది. T20 ప్రపంచ కప్ టీమిండియా ఈసారి ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే గత వరల్డ్ కప్లో కొంచెం మిస్ అయింది. మరి ఈసారి మాత్రమైతే టీమిండియా ఖచ్చితంగా ప్రపంచ కప్ గెలవాలి. 10 సంవత్సరాల నుంచి ఐసీసీ టోర్నమెంట్ ఎంతోగానో ఎదురు చూస్తున్న టీమిండియా అభిమానులు కానీ, టీమిండియా ఫ్యాన్స్ కానీ ఈసారి ఆ కప్పుతో కళ నెరవేరుతుందా లేదా అనేది మనం జూన్ వరకు వెయిట్ చేయాలి. టీమిండియా మాత్రమైతే ఈసారి తప్పకుండా రాణించాలి, కప్పు గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి చూద్దాం టీమిండియా ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో వెయిట్ చేస్తాం. మొత్తం మీదుగా అయితే టీమిండియా మాత్రమైతే ఫుల్ షెడ్యూల్ ఉంది సంవత్సరం లోపల. మరి చూద్దాం టీమిండియా ఈ షెడ్యూల్లో ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. 2023లో మాత్రమైతే టీమిండియా మాత్రమైతే సూపర్గా రాణించిందని చెప్పుకోవచ్చు. 2 డిసడ్వాంటేజ్లు తప్ప మిగతా మ్యాచ్లో మాత్రమైతే సూపర్గా రాణించిన టీమిండియా. మరి 2024 టీమిండియాకి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.